మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుండా అప్పల్ సూర్యనారాయణ 3 రోజుల క్రితం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం మాత్రం ఆ పార్టీతో పాటు ఇతర పార్టీ నాయకులందరూ కూడాను జీర్ణించుకోలేని పరిస్థితి. ప్రస్తుతం మాత్రం అటువంటి నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన నాయకుడు 40 ఏళ్లుగా రాజకీయం చేస్తూ కనీసం ఒక ఎఫ్ఐఆర్ కూడా లేనటువంటి రాజకీయంలో అటువంటి నిలకడగలనటువంటి నాయకుడు కోల్పోయినటువంటి బాధ ప్రతి పార్టీ నాయకులు కూడా కలుగుతుంది. ప్రస్తుతం ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చినటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీని మనతో ఉన్నారు. చూస్తే కనుక 45 ఏళ్ళు చూస్తే అటువంటి రాజకీయ నాయకులు మళ్ళీ పుట్టరు అన్నటువంటి దానికి గుండా అప్పల్ సూర్యనారాయణ నిలువెత్తు నిదర్శనం. అంటే చరిత్రలో మనం వింటుంటాం నీతివంతమైన పరమైనటువంటి నాయకుల గురించి పుస్తకాల్లో చదవటం కానీ వింటుంటాం. అది ఒక తరానికి చెందినటువంటి నాయకులు. ఇక్కడికి ఒక 40-50 సంవత్సరాల క్రితం అటువంటి నాయకత్వాలు ఉండేవని, అలాంటి ముఖ్యమంత్రులు ఉండేవారని, అలాంటి మంత్రులు ఉండేవారని, అలాంటి ఎమ్మెల్యేలు ఉండేవారని వినేవాళ్ళం. నా కళ్ళారా నేను ఒక శ్రీకాకుళం జిల్లా వాసిగా నా చిన్నతనం నుంచి నా బాల్యం నుంచి కూడా చూస్తున్నటువంటి నాయకుల్లో నికార్సైనటువంటి మనిషి, ముక్కుసూటిగా మాట్లాడేటటువంటి మనిషి, ఒక్క జీవితంలో 1 రూపాయి కూడా చేయి చాచినటువంటి వ్యక్తి, లంచాలు తీసుకున్నటువంటి వ్యక్తి, అవినీతి మరకలేనటువంటి వ్యక్తి. మీరు అన్నట్టు ఎఫ్ఐఆర్లు రాజకీయాల్లో ఉంటే ఏదో ఒక రకంగా కేసులు అవుతుంటాయి, అలాంటివి కూడా లేని వ్యక్తి. ఇంకో ఇతరులో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే గుండా అప్పల్ సూర్యనారాయణ గారు అధికారులతో ఆయన మాట్లాడే తీరు, అధికారులకు నువ్వు ఇచ్చేయి, నువ్వు ఎలా చేయి అలా చేయని అవమర్యాదగా అధికారులతో డీల్ చేసే విధానం రానటువంటి నాయకులనే మనం చూసాం. సూర్యనారాయణ గారు ఏమంటారంటే, ప్రజలకు సమస్య ఇది ఉంది, ఈ సమస్యని మీ ముందు పెట్టాను, ఇది మీకు న్యాయం అనిపిస్తే, ఇది కరెక్ట్ అనిపిస్తే చేయండి అని కలెక్టర్ గారికి అడిగేవారు. పై అధికారులతో ఆయన సంభాషణ అలా ఉండేది. అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో పని అవ్వాలన్నటువంటి తత్వం ఆయన తాలూగా అంటే ఒక రకంగా చెప్పాలంటే అధికారుల దగ్గర కూడా రాజకీయ నాయకులు మర్చిపోయి ఆ సమస్యని అధికారి కన్విన్స్ చేసేవారు. కన్విన్స్ చేయటం, ఈయన మంత్రిగా ఉన్నా, ఈయన ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన మాట్లాడే తీరది. ఆదేశించడం కాదు, మంత్రిగా ఆదేశించవచ్చు, ఎమ్మెల్యేగా కూడా అడగొచ్చు, గట్టిగా అడగరు. ఆయన కన్విన్స్ చేస్తారు. ఈయనకు పెన్షన్ రాలేదు, వీళ్ళ ఆస్తి ప్రభుత్వ ఆస్తి అని చెప్పి అన్యాయం జరిగింది, లేకపోతే ఈ వీధిలో కొళాయిలు లేవు, డ్రైనేజీలు లేవు, మంచినీటి సదుపాయాలు లేవు, ఇలాంటివి రిక్వెస్టింగ్ మేనర్లో కన్విన్స్ చేసి శాంక్షన్ తెప్పించుకునేటటువంటి ఘనపాటి. నేటి రాజకీయాల్లో అది సాధ్యమా? 45 ఏళ్ల పాటు ఒకే పార్టీలో కొనసాగుతూ ఈరోజు అధికారంలో లేకపోయినా, పదవిలో లేకపోయినా అధికారికంగా ఆయన అంత్యక్రియలు నిర్వహించుకున్నారంటే ఆయనకి అసలైనటువంటి గౌరవం దక్కిందనుకోవచ్చు. నేను ఒకటండి, గుండా అప్పల్ సూర్యనారాయణ గారికి గౌరవం ఇంకా స్థాయి ఉండాలి అయింది. ఎందుకంటే ఒక మాజీ మంత్రిగా నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన 82వ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీ కోసమే కమిట్ అయినటువంటి నాయకుడు. పార్టీలో ఎన్నో అవమానాలు జరిగాయి, ఆయనకి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఈరోజు అధికారంలో ఉంది పార్టీ. గుండా అప్పల్ సూర్యనారాయణ గారు ఉన్నత స్థాయిలో లేరు. అంతటి సీనియర్ నాయకుడు గుండా అప్పల్ సూర్యనారాయణ గారు ఈరోజు ఉండవలసింది ఎమ్మెల్యేగా మంత్రి స్థాయిలో ఉండాలి. ఎందుకు ఆయన మంత్రి కాలేకపోయినారు? ఎందుకు ఆయనకి ఎమ్మెల్యే టికెట్ కూడా రాలేదు? అసలు ఆయనకే రావాలి, ఆయనే అవ్వాలి. అంతకన్నా గొప్ప నాయకుడు ఎవరున్నారు ఇక్కడ? నేను ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అన్నది ఇక్కడ అప్రస్తుతం. నేను ఒక దువ్వాడ శ్రీనివాస్గా మాట్లాడుతున్నాను, ఒక సామాన్యమైన వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను. గుండా అప్పల్ సూర్యనారాయణ గారే కానీ ఈ సందర్భంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండుంటే ఈ జిల్లా పరిస్థితులు ఇంకో వేరే విధంగా ఉండేవి. కానీ నిజాయితీపరుడు కదా, ముక్కుసూటిగా మాట్లాడతాడు కదా, ఇలాంటివి చాలామందికి నచ్చవు. ఆ ముక్కుసూటి తత్వమే ఈరోజు 45 ఏళ్ల పాటు ఒక పార్టీలో నిలకడగా ఉన్నప్పటికి కూడాను ఆయనకు ఆ గుర్తింపు రాకపోయినా ఆయన తదనంతరం ఈరోజు ఆ గౌరవం ఇచ్చి వారు చేసినటువంటి తప్పులు కప్పిపుచ్చుకున్నారు అంటే అంతే జరుగుతుంది కదా. ఇప్పుడు లక్ష్మి గారు ఉన్నారు, లక్ష్మి గారికి ఎలాంటి పేరు ఉంటుందంటే ఎంటైర్ ఈ కాన్స్టిట్యున్సీలో, ఈ జిల్లాలో కూడా ఆవిడ చేత్తో వండటం, ఆవిడే వండి పెట్టడం. ఇంకో విషయం తెలుసా, ఒకానొక సందర్భంలో నేను ఈ పార్టీ కాకపోయినా నేను కూడా ఆవిడ చేత్తో భోజనం చేశాను. ఆవిడికి తెలియదు ఆ విషయం. ఒక సందర్భంలో మేము చాలా చిన్న వయసులో కొంతమంది స్నేహితులతో అలా చూడటానికి అరసవెల్లి వస్తే ఇక్కడ భోజనం ఆవిడే వండి పెట్టారు. గుడికి వస్తే ఆవిడికి తెలియదు. అంటే ఆవిడ చేత్తో భోజనం చేయనటువంటి వ్యక్తి అంటూ ఈ జిల్లాలో లేరు, ఈ నియోజకవర్గంలో లేరు. నిజంగా లక్ష్మీదేవి కలియుగంలో అన్నపూర్ణమ్మ. వాళ్ళకన్నా గొప్పోళ్ళు ఎవరున్నారండి ఈ జిల్లాలో? దుర్మార్గులు
ఆ మోసాలు చేసేవాళ్ళు, లంచాలు తీసుకునేవాళ్ళు, దోపిడీదారులు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఎలగబడుతుంటే ఇంత నిజాయితీపరుడికి ఈ అవకాశం రాకపోవటం ఒక రకంగా ఇది మాకు మానసికంగా ఇబ్బంది కలిగించింది. మా జిల్లా ఒక శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యేగా 4 సార్లు గెలిచారు. తదనంతరం ఆమె భార్య కూడా గెలిచింది. మొత్తం 25 ఏళ్ళు రాజకీయం. నియోజకవర్గం కాకుండా ఈరోజు ఆయన అకాల మరణం మాత్రం ఉత్తరాంధ్ర జిల్లాను ఉలిక్కిపాటుకు గురిచేసిందంటే ఇంతమందిని ఓన్ చేసుకున్నటువంటి ఆయన్ని ఏ విధంగా తీసుకోవచ్చు ఆయన క్యారెక్టర్? నేనైతే ఆయనకు ఆదర్శంగా తీసుకుంటాను. మేము రాజకీయాల్లో నిజాయితీగా సూర్యనారాయణ గారు లాగా ఉండగలమా? ఎందుకు ఉండటానికి ప్రయత్నించకూడదు? నేను ఇంతవరకు లంచాలు తీసుకోలేదు, అవినీతి చేయలేదు, భూ కబ్జాలు చేయలేదు. ఒక రకంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాం, ఆయన ఆదర్శంలో నడుస్తున్నాం. అలాంటి ఆదర్శవంతమైన జీవితం మాలాంటి రాజకీయ నాయకులకి, అప్కమింగ్ పొలిటీషియన్స్కి, కొంత అనుభవం చేసి రాజకీయాలు చేస్తున్నటువంటి వాళ్ళకి అవసరం. గుండప్పల సూర్యనారాయణ గారి లాంటి ఆదర్శవంతమైన జీవితం ఉత్తరాంధ్ర ఏంటి, ఆంధ్రప్రదేశ్, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. అలాంటి నాయకులు పుట్టరండి. అరుదైన నాయకుడు, ఎక్కడ దొరకనటువంటి నాయకుడు. అలాంటి నాయకుడు పాపం దురదృష్టవశాత్తు బాత్రూంలోనే ఆపరేషన్ అయిన తర్వాత కొంచెం రీలింగ్ సెన్సేషన్లా వచ్చి పడిపోవటం, ఆపరేషన్ అయిన ప్రదేశంలోనే మళ్ళీ గాయం అవటం, ఇంత అర్ధాంతరంగా ఆయన ఇలా మమ్మల్ని అందరినీ విడిచిపెట్టేసి శోక సముద్రంలో విడిచిపెట్టి ఇలా జరగటం, ఆ వెంకటేశ్వర స్వామిని నేను కోరుకుంటున్నాను. ఆయన ఆత్మకి శాంతి జరగాలని, ఆయన పిల్లల్ని చల్లగా చూడాలని, లక్ష్మీదేవి గారికి ఇంకా ఉన్నత స్థానం రావాలని, ఆయన పేరు ప్రఖ్యాతుల ద్వారా లక్ష్మీదేవి గారి లాంటి చేతుల్లో రాజకీయం ఉంటే ఈ జిల్లా సుభిక్షంగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఆవిడ అన్నపూర్ణదేవి కదా, అలాగే ఉంటుంది. కాబట్టి నేను కోరుకుంటున్నాను ఒక సామాన్యుడిగా. ప్రస్తుతం గుండప్పల సూర్యనారాయణ అకాల మరణం మాత్రం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడాను ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తెలుగుదేశం పార్టీలో నిబద్ధత, నిజాయితీతో పాటు ఎటువంటి ఎఫ్ఐఆర్ కూడా నమోదు కానట్టు ఒక నాయకుడిగా ఈరోజు ఉత్తరాంధ్ర వాసులను ఆకట్టుకున్నటువంటి ఆయన మాత్రం అకాల మరణం తెలుగుదేశం పార్టీకి కానీ ఒక ఆదర్శమైనటువంటి రాజకీయ నాయకుడిగా ఆయన భావించవచ్చు. ఆయన ఆశయ సాధనకు మాత్రం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. ఇటువంటి నేపథ్యంలో ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఆ కుటుంబానికి మాత్రం పార్టీలో కావచ్చు, ఈ పరిసర ప్రాంతాల అభిష్టానం మేరకు సముచిత స్థానం కల్పించాలని చెప్పి దువ్వాడ శ్రీనివాస్ మాత్రం అభిప్రాయపడతాం. మరి ఈ విషయంలో కూటమి ప్రభుత్వం ఆ కుటుంబానికి ఏ విధంగా బాసటగా నిలుస్తుందనే విషయం వేచి చూడాల్సిన. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.